వెల్కమ్ టు న్యూస్9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. పన్ను హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు ఓకే చెప్పింది. ఇళ్లలో అలంకారం కోసం ప్లాస్టిక్ మొక్కలను ఏర్పాటు చేసుకుంటాం. అవసరమైనప్పుడు వాటిని విద్యుత్ను ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతుండగా అక్కడికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లోని అయోధ్య నగరంలోనూ ఉత్సవ కోలాహలం మొదలైంది. పశ్చిమ రష్యాలోని చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారత్కు ప్రధాని మోదీ అత్యుత్తమ నాయకుడని, తమ దేశంతో సంబంధాలు బలపడటానికి ఆయనే ప్రధాన కారణమని ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మెల్బెన్ అన్నారు. గాజాలోని హమాస్ మిలిటెంట్లపై యుద్ధం 100 రోజులు దాటిపోయినా బందీలుగా ఉన్న తమ దేశీయులను విడిపించుకోవడంలో సఫలం కాకపోవడంపై ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల్లో అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయోధ్య పేరిట నకిలీ ప్రసాదాల విక్రయాలకు పాల్పడుతుందనే ఆరోపణల నేపథ్యంలో అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశీయ విమానాల విపణిలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైమానిక విభాగంలోనూ పరిశోధనలు, నవ్యాలోచనలు ప్రపంచ సాంకేతిక రంగానికి నాయకత్వం వహిస్తాయని చెప్పారు. ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఓ యువకుడు ఫ్యాంటసీ క్రికెట్ గేమ్ లో జాక్పాట్ కొట్టాడు. డ్రీమ్ 11 యాప్ లో గేమ్ ఆడిన అతడు ఏకంగా 1.5 కోటి కైవసం చేసుకున్నాడు. చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు నిద్రణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధృవీకరించారు. జపాన్ తన మూన్ మిషన్ స్లిమ్ ను చంద్రుడి మీదకు విజయవంతంగా దించింది. అయితే సోలార్ పవర్ సిస్టమ్ లో కొన్ని లోపాలు తలెత్తడంతో అది కొన్ని గంటల పాటే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.